చెట్లు మన ఆరోగ్యానికి మెట్లు అని చెప్పొచ్చు. ఇలాంటి ఈ చెట్లలో ఒక అద్భుతమైన చెట్టు ఉంది. ఇది మన ప్రాణాలను కాపాడుతుంది. ఇంతకీ ఇది ఏమిటో తెలుసా? తెల్లమద్ది అర్జున. దీని ఉపయోగాలు అన్నీ ఇన్ని కావు. తెలుసుకుంటే మీరు ఆశ్చర్యపోతారు. దీనికి సంబంధించిన సమగ్ర సమాచారాన్ని ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో మనం తెలుసుకోబోయేది ఒక అద్భుతమైనటువంటి ఈ మహావృక్షం గురించి. అర్జున అనే చక్కని పేరున్న ఈ తెల్లమద్ది గురించి మనం తెలుసుకుందాం. దీన్ని బొటానికల్గా టెర్మినేలియా అర్జున అనే పేరుతో పిలుస్తారు. అదే సంస్కృతం పేరు నుంచే ఈ అర్జున టెర్మినేలియా అర్జున అనేటువంటి బొటానికల్ నేమ్ దీనికి ఇచ్చారు. తెలుగులో తెల్లమద్ది, ఏరుమద్ది ఇలాంటి పేరుతో పిలుస్తారు. అయితే ఇది ఎక్కడ మీకు కనిపిస్తుంది అంటే సాధారణంగా అటవీ ప్రాంతాలలో కనిపిస్తుంది. ఈ అర్జున అనేది చాలా ఎత్తుగా ఉండేటటువంటి ఒక చెట్టు. 60 నుంచి 80 అడుగుల ఎత్తు వరకు పెరిగేటటువంటి మహావృక్షం ఇది. దీని బెరడు తెల్లగా ఉంటుంది, అందుకే తెల్లమద్ది అంటారు. అలాగే ఏరుమద్ది అని కూడా అంటారు. ఇక్కడ ప్రత్యేకత ఏమిటంటే దీన్ని బెరడ్ని మీరు కట్ చేశారనుకోండి, ఘాటు పెట్టారనుకోండి, తెల్లటి స్రావం వస్తుంది. ఆయుర్వేద వైద్యంలో అర్జున బెరడ్ని గుండె జబ్బులకి ముఖ్యంగా వాడతాం. ఈ తెల్లమద్ది లేదా అర్జున అనేది భారతదేశంలో చాలా చోట్ల వైల్డ్గా పెరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా హిమాలయ ప్రాంతాలు, దక్కన పీఠభూములలో దీన్ని మనం విరివిగా చూడొచ్చు. అయితే అర్జున ప్రత్యేకతలు ఏమిటి అంటే దీని బెరడ్లో కాల్షియం ఎక్కువ ఉంటుంది. అంటే దీని బెరడ్ని మనం వాడుకుంటే కాల్షియంకి ఒక సప్లిమెంట్ లాగా ఇది పనిచేస్తుంది. ఇంకా దీంట్లో అల్యూమినియం, మెగ్నీషియం ఇలాంటివి కూడా ఉంటాయి. ప్రధానంగా దీంట్లో ఉండేటువంటి యాక్టివ్ ప్రిన్సిపల్స్ అర్జినిన్, అలాగే లాక్టోన్, ఇంకా అర్జినెంటిన్ ఇలాంటివి ఉంటాయి. ఇవన్నీ మన గుండెని కాపాడతాయి. అయితే కేవలం గుండె కాదు, అనేక రకాలుగా దీన్ని మనం వాడుకోవచ్చు. అయితే అర్జున అనగానే ముందుగా గుర్తుకు రావాల్సింది గుండె జబ్బే. ముఖ్యంగా కొంతమందికి హార్ట్ ఫెయిల్ అవుతూ ఉంటుంది. అంటే గుండె కవాటాలు వాచిపోతాయి, అంటే హార్ట్ ఎన్లార్జ్ అవుతుంది. దీని హార్ట్ ఫెయిల్యూర్ అంటారు. దీంతో పాదాలలో వాపులు ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయి, ఆయాసం కూడా వస్తూ ఉంటుంది. ఈ ఆయాసాన్ని కార్డియాక్ ఆస్మా అంటారు. దీంట్లో ఈ అర్జున చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఆఖరికి మోడర్న్ ఇన్వెస్టిగేషన్స్లో కూడా ఇది కార్డియోటానిక్ కింద పనిచేస్తుంది అని తేలింది. అయితే దీన్ని ఎలా వాడుకోవాలి? అర్జున బెరడు దీన్ని తెచ్చుకొని దాల్చిన చెక్కలాగా అచ్చం పాలలో దాల్చిన చెక్క వేసి ఎలా మరిగిస్తామో అలా పాలకి వేసి ఆ డికాక్షన్ తయారు చేయాలి. పాలకి వేసి మరిగించవచ్చు, లేదా నీళ్ళకి వేసి కూడా మరిగించవచ్చు. దీన్ని ఉదయం పరిగడుపున తాగుతూ ఉంటే ఆ డికాక్షన్ని గుండె జబ్బుల వాళ్ళకి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అలాగే ఆస్మా ఉన్న వాళ్ళకి కూడా దీన్ని వాడుకోవచ్చు. ఇక ఈ బెరడ్ని బాగా మెత్తటి పౌడర్ కింద తయారు చేసుకొని, ఈ పాయసంలాగా తయారు చేసుకొని, దానిపైన ఒక 10 గ్రాములు ఈ పాయసం పైన ఈ బెరడ్ని జల్లి దాన్ని తింటే ఆస్మా తగ్గుతుంది. అంటే బెరడ్ని ముందు మెత్తగా పౌడర్ చేసుకొని, ఈలోపు పాయసంలాగా పాలతోటి ఏదన్నా తయారు చేసుకొని దానిపైన ఈ పౌడర్ని చల్లుకొని తినాలి. దీంతో ఈ ఆస్మాలో మంచి ఉపయోగం జరుగుతుంది. అలాగే అర్జున బెరడ్ నుంచి తయారు చేసిన పౌడర్ని తేనెతో తీసుకున్నారనుకోండి, విరిగిన ఎముకలు త్వరగా అతుక్కుంటాయి. అంటే ఒకవేళ ఫ్రాక్చర్స్ అయితే అవి త్వరగా హీల్ అవ్వాలనుకుంటే ఈ అర్జున అంటే తెల్లమద్ది చెట్టు పట్ట తాలూకు బెరడు దీన్ని ఒక 3 గ్రాములు తీసుకొని దానికి ఒక 5 గ్రాములు తేనె కలిపి చప్పరించాలి. ఇలా ఉదయం ఒకసారి, సాయంత్రం ఒకసారి, ఇలా మండలం రోజులు చేస్తే మంచి ఫలితం ఉంటుంది. అలాగే మధ్య వయసులో, నడి వయసులో చాలామంది మహిళల్లో ఈ మధ్యకాలంలో ఆస్టియోపోరోసిస్ చూస్తున్నాం. అంటే ఎముకలు గుల్లబారుతున్నాయి. దీంతో చిన్న విషయానికే ఫ్రాక్చర్స్ అయిపోతూ ఉంటాయి. ఇలాంటి సమస్యలు రాకుండా కూడా ఇది ఉపయోగపడుతుంది. దీన్ని కూడా ఈ అర్జున బెరడు పొడి దీన్ని 3 గ్రాముల మోతాదుగా తేనెతో తీసుకుంటూ ఉండాలి. ఈ అర్జున ప్రత్యేకత ఏంటంటే న్యాచురల్ కాల్షియం ఉంటుంది. కాబట్టి ఈ ఎముకలకు సంబంధించిన అన్ని సమస్యల్లోనూ ఇది ఉపయోగపడుతుంది. అలాగే ఈ బెరడుతో తయారు చేసుకున్న ఈ చూర్ణాన్ని తేనెతో కలిపి ముఖం పైన వచ్చేటటువంటి మొటిమలకి రాసుకోవచ్చు. దీంతో ఆ మొటిమలలో ఆశ్చర్యకరమైన ఫలితం కనిపిస్తుంది. ఈ మొహం అంతా ఫ్లవర్ ఫ్రెష్గా తయారవుతుంది. మొటిమల తాలూకు ఘాట్లు కూడా దీంతో మాడిపోతాయి. కాబట్టి మొటిమలు మీ సమస్య అయినా, మొటిమల మచ్చలు మీ సమస్య అయినా ఈ అర్జున పొడిని తీసుకోండి. ఒక 3 గ్రాముల నుంచి 5 గ్రాములు తగినంత తేనె కలపండి. రెండింటిని కలిపి అప్లై చేయండి. తర్వాత వాష్ చేసుకోండి.
తేనె అంటంతోనే కొంతమందికి అక్కడ రోమాలు ఏమైనా ఉంటే తెల్లబడిపోతాయని మగపిల్లలు భయపడుతూ ఉంటారు. అలాంటిది ఏం జరగదు. తేనెకి జుట్టుని తెల్లబడిచేలాగా చేసేటటువంటి నైజం లేదు. ఇక ఈ అర్జున బెరడుకి మరొక ఉపయోగం ఉంది. దీన్ని నీళ్ళకి వేసి మరిగించి కషాయం తయారు చేసుకొని, ఒకవేళ కాలిన గాయాలు పుళ్ళు ఉన్నాయనుకోండి, వాటితోటి అక్కడ ఆ పుళ్ళ మీద గాయాలపైన ఈ కషాయాన్ని ధారగా పోసి స్క్రబ్ చేస్తే క్రమంగా ఆ పుళ్ళు తగ్గుతాయి, ఆ కాలిన గాయాలు మచ్చపడకుండా మాన్తాయి. ఇక ఈ అర్జున బెరడు పొడిని పాలతో కలిపి తీసుకుంటూ ఉంటే మగపిల్లల్లో వీర్యవర్ధకంగా ఇది పనిచేస్తుంది, అంటే వీర్యాన్ని పెంచుతుంది. అర్జున అనేది ఒక అద్భుతమైనటువంటి ఆ మూలిక. దీంతో ఆయుర్వేదంలో అర్జునారిష్ట, అర్జున ఘృతం ఇలాంటి అనేక ఔషధాలని తయారు చేస్తాం. కాబట్టి ఈ అర్జున అనేది మన ప్రాణాన్ని రక్షించేటటువంటి ఒక మహౌషధం, ఒక మహావృక్షం అని మనం చెప్పుకోవచ్చు. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలో అప్లోడ్ అవటంతోనే ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ మీరు క్లిక్ చేస్తే ఆ వీడియోని మీరు మిస్ కాకుండా చూడగలుగుతారు. అలాగే అతి ముఖ్యమైన మరొక విషయం ఉంది. ఈ వీడియో మీకు నచ్చితే దీన్ని మీరు లైక్ చేయండి, అంటే ఆ థమ్స్ అప్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. అంటే మన వీడియో తలకు పర్పస్ సర్వ్ అవుతుంది. అంటే అందరికీ ఆరోగ్యం మన అభిలాష, మన ఆకాంక్ష నెరవేరుతాయి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్. లవ్ యూ ఆల్. శుభం.